మాటలు లేఖ రాశాను. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మేడం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అయింది, బాధ కలిగింది. ఎగ్జామ్స్ నిర్వహించారు, అందరూ ఎగ్జామ్స్ రాశారు. అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష. ఉంటుంది కదా అధ్యక్ష, కొంచెం దేశభక్తి వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశం మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికి ఆయన సహకరించాను. నేను ఒప్పుకున్నాడు, వీ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు. నేను నేర్చుకున్నాను. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, సీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు పాదయాత్రలో పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈ రోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్